వాలా 2 రివ్యూ. ఈ మూవీ మలయాళంలో ఇండస్ట్రీ హిట్ ఎలా అయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు బ్రో. మన తెలుగులో కూడా రిలీజ్ అయినప్పుడు మంచి రివ్యూసే వచ్చాయి. సో ఫైనల్లీ మూవీ ఓటీటీలోకి వచ్చాక చూసా. కానీ మూవీ చూశాక వచ్చిన రివ్యూస్కి మూవీకి అస్సలు సంబంధం లేనట్టు అనిపించింది. నాకెలా అనిపించిందా, మీకు కూడా ఎలా అనిపించిందా కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కాలేజ్ పిల్లలు చేసే అల్లర్లు, వాళ్ళు ఎలా చెడిపోతున్నారో అవి చూపిస్తూ ఫస్ట్ హాఫ్ అంతా లాగేశారు. ఇంటర్వెల్లో పేరెంట్స్, స్టూడెంట్స్ ఇంకా టీచర్స్ వీళ్ళు ముగ్గురు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అనే సీన్ బాగానే రాసుకున్నారు. సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ లాగ్ అనే ఫీలింగే వస్తుంది. అక్కడక్కడ ఫన్ జనరేట్ అయినా పెద్దగా నవ్వు అయితే రాదు. మూవీ మొత్తం ఇలానే ఉంటుందేమో అనుకునే లోపే క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. లాస్ట్ 30 మినిట్స్ అయితే మూవీ చాలా బాగుంటుంది. కానీ అక్కడ వరకు మనం రీచ్ అవ్వాలంటే చాలా ఓపిక కావాలి. పర్సనలీ నాకైతే మూవీ అంత కనెక్ట్ అవ్వలేదు. నేను ఫస్ట్ పార్ట్ కూడా చూడలేదు. కానీ ఈ పార్ట్ చూశాక ఫస్ట్ పార్ట్ చూడాలని కూడా అనిపించట్లేదు. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అల్లరి చిల్లరగా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. పేరెంట్స్ మాట అస్సలు వినరు. ఫైనల్గా ఒక సిచ్యువేషన్ తర్వాత మారిపోతారు, అంతే. ఇలాంటి మూవీస్ మనం ఆల్రెడీ చాలానే చూసాం. సో కొత్త మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే రాదు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కోసం మాట్లాడాలంటే లీడ్ యాక్టర్స్ అందరూ డీసెంట్గానే చేశారు. కానీ స్టోరీలో పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల పెర్ఫార్మెన్సెస్ కూడా ఎక్కువ ఎలివేట్ అవ్వలేదు. మ్యూజిక్ అయితే అస్సలు ఇంపాక్టే క్రియేట్ చేయలేదు. నాకైతే పర్సనల్లీ ఈ మూవీలో ఒక్కటంటే ఒక్కటే నచ్చింది, అది క్లైమాక్స్. అక్కడ లీడ్ యాక్టర్స్ చేసిన పెర్ఫార్మెన్సెస్ కానీ బీజిఎం కానీ కొంచెం కనెక్ట్ అయ్యాయి. మిగతా మూవీ అంతా అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయా. మధ్యలో కొంచెం నిద్ర కూడా వచ్చింది. సో ఫైనల్గా ఈ మూవీ చూడొచ్చా లేదా అంటే ఫ్లాట్ స్క్రీన్ ప్లే ఉన్నా పర్లేదు, స్లో మూవీస్ చూస్తామంటే ఒకసారి ఈజీగా ట్రై చేయొచ్చు. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కావాలి, ఎంగేజింగ్ నరేషన్ కావాలి అంటే పక్కా స్కిప్ చేసేయండి. మా మూవీలో టాక్స్ రేటింగ్ వచ్చేసి 2/5. మీరు మూవీ చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.